విశ్వేశ్వరరెడ్డి తప్పనిచ్చి టీఎంసీ అని తెలిసినోడు ఎవడున్నాడా? అసలు ఎందులో అనేవా ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? మీ ఉనికిని కాపాడకుండేదానికి పోయినారు. మరి విశ్వేశ్వరరెడ్డి మొన్ననే కొద్దిగా ఇరిగేషన్ గురించి కూడా పొగిడినాడు. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఏమన్నా అంత తెలిసింటే విశ్వేశ్వరరెడ్డి తెలుసు. మా ఇక్కడ 2 మండలం, పుట్లూరు మండలం, ఏలూరు మండలం నుంచి కూడా పోయినారబ్బా. మా ఊర్లో కూడా ఒక నాయకుడు పోయినాడు. అంత దూరం ఎందుకు మీకు? ఏ పొద్దున్న ఎల్లనూరు కాలువ మన నార్పల్లదా కాలువను చూసినారా? ఏ పొద్దున్న ఇళ్ళ కోసం ఒక్కరోజు పోరాడినారా? ఏ రోజైనా ₹1 ఖర్చు పెట్టినారా? ఏదో పెద్ద ఆయన విశ్వేశ్వరరెడ్డి పోతుంటే మీరు పోయినారు. ఏ కాలువ ఎక్కడ పోతుంది, ఏ కాలువ ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉంది తెలుసా మీకు? విశ్వేశ్వరరెడ్డి గారు ఇలాంటి నాయకులు నేర్చుకొని పోతే ఎట్లా? మొన్న సౌత్ కెనాల్ కనీసం మేము పోయినాం బాధ్యతగా. ఎందుకు? పుట్లూరు ఎల్లనూరు మండలానికి నీళ్ళు రావాలంటే ప్రతిసారి మేమే పోరాడుతున్నాం. పోయి కాంట్రాక్టర్తో మాట్లాడి ఉన్నాడు, పోయి కాంట్రాక్టర్ని అడగండి. మేము డబ్బులు ఇస్తామన్నాం. ఈ పొద్దు పెద్దవడుగురు మండలం నుంచి యాడికి వరకు మొన్న చేసాం కాలువ, ఇప్పుడు మళ్ళీ కాలువ వీక్తున్నాం. ఎంతవరకు మీరు మీ నాయకులు అంటారే, ఒకరిని ఎందుకు నిందిస్తారు? అంతా పోయినారబ్బా. మా ఎల్లనూరు మండలం వాళ్ళు, పుట్లూరు మండలం పోయినారు. పందం కడతా. దాని బదులు రాజశేఖర రెడ్డి గారు ఈ 2 దీని చెరువులకు అప్రూవ్ చేసిపోతే అప్పుడు కాలే. మరి జగన్ రెడ్డిని అడిగి అది చేయించకూడదా? ఎవరికి? 30,000 చెరువుకు కూడా వస్తాయి నీళ్ళు. యాడ్ నుంచి వస్తాయి మీకు తెలియదు. అట్లా చూద్దామంటే పుట్లూరు చెరువు, కోమటికుంట్ల ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చేదానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసారు. మరి ఎందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయినారు? దాంట్లో చాలా మంది పైపులు ఎత్తుకొచ్చిన వాళ్ళు పోయినారు. పైపులు బండలు ఎత్తుకపోయిన వాళ్ళు పోయినారు. వాటికి ఒకటేసారి నేను పంజాబ్ ఛాలెంజ్ చేస్తా, నేను రెడీగా ఉన్నా. కిందిరి నావ గురించి మాట్లాడేదానికి ఏమిచ్చినారు? ₹1 ఇచ్చినారా? ఏమైంది పోయిన 5 ఏళ్ళు? ఈ పొద్దు వస్తున్నారంటే నాకు అర్థం కావడంలే. ఎలా వచ్చినాయి పోయినసారి నీళ్ళు? మరి పెనకచర్ల డ్యామ్కి ఏం చేస్తారు? ఎన్నేళ్ళు అది కట్టి ఏం చేసినారు మీరు? మొన్న మా ఎమ్మెల్యేలందరూ పోయి చంద్రబాబు నాయుడు దగ్గర పోతానే 5 కోట్లు రిపేర్కి ఇచ్చినాడు. మీ గవర్నమెంట్ పోతానే మొత్తం చైన్లు అన్నీ మేము చేంజ్ చేయించుకున్నాం. ఎందుకంటే చైన్లు కూడా లేవు. ఒకసారి ఆడ కొట్టకబాయ్ కదప్ప, అదే తిరుపతి, దాన్ని ఏమంటారు, దాన్ని అన్నమయ్య. ఎందుకు మాట్లాడతారు? మీ ఉనికిని కాపాడడానికి పోయినారు. మా ఎల్లూరు మండలం, పుట్లూరు మండలం ఉన్నారే, మీకు డావా తెలియదు. పందెం కడతా, యాడ్ నుంచి ఆడ నీళ్ళు వస్తాయనో. ఎంత లీడర్లు కావాలనుకుంటున్నారా? ప్రజల్లో ఉండండి, లీడర్లు అవుతారు. మనల్ని పలకరించేవాడు లేడు, నాయకుడిని పలకరించేవాడు లేడు. ఈరోజు నాయకుడు లేడు. రండి, మరి ఈ రాజకీయ నాయకులందరూ రండి. యాభై పుట్లూరు చెరువు ఎట్లుంది చూసినారా? యాడ్ నుంచి వస్తాయని తెలుసా? రా, నేను చూపిస్తానండి. యాడి కెనాల్ మొత్తం ఖర్చు పెట్టి బీగిస్తాను. ఎందో పోయి ఎవరో చేయలే ఏమనద్దండి. రండి, అందరూ చేసుకుందామా?
మేము పోతే ఒకడు కూడా రాడు. ఏం తెలుసని పోయినారా జెండాలు? మన నాయకులు పనికిరారు, తిరగండి ఊరిలో. ఆహా, నిన్న పొద్దున్నే చూస్తే చెప్పండి, ఏటకి రావాలో చెప్పండి. ఎల్లూరుకే లేకపోతే పుట్లూరుకే లేకపోతే ఏటకో చెప్పు. నిన్న పోయిన నాయకులను అడుగుతాను నేను, ఏం తెలుసు అని పోయినారు. అసలు ఎప్పుడు నీళ్ళుగా మీకు అదగడం తెలుసా? ఎవరు ఇది అసలుకి చేసినది? ఎన్టీఆర్ గారు శ్రీకారం చుట్టినారు దీనికి. దాని తర్వాత చేసుకుంటూ వచ్చినారు. అంత ఇంత రాజశేఖర రెడ్డి గారు చేసినారు. ఏం చేసినారు మీ జగన్? దాని మీద ఇంత మట్టి వేసినట్టు లేకపోతే మట్టిని తీసినారా? రండి విశ్వేశ్వరరెడ్డి దగ్గర కూర్చొని, ఆయన అన్ని బాగా చెప్తాడు. నాకన్నా బాగా తెలుసు ఆయనకి, నాకు నిజంగా తెలియదు. నేను చదివి చెప్పాల్సిందే మీకు దీని గురించి ఎక్కువ చెప్పాలంటే. నాకు ఇంకోటి అర్థం కాలే, మా నాయకులు ఆడినారో తెలియదు, అంతే బ్యాజులు పెట్టుకున్నారు. ఏ ప్రెసిడెంటు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ సెక్రటరీ, ఏమా ఇదంతా చైర్మన్లు అవి అన్నారు. కనీసం జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు మీరు. రీల్స్ సెల్ఫీలు కట్టుకొని ఉండండి. చేసిన పని చెప్పుకోలేకని పరిస్థితి మాది. నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు. కేశవ్ మాట్లాడినాడు ఈ పొద్దు పెద్ద ఆయన. వాస్తవం చెప్పాలంటే నాకు బాగా బతుకుంది. వైడనింగ్ చేయించింది కేశవ. ఆ రోజు సీఎం గారు వచ్చారు. ఆ సీఎం అది వైడనింగ్ చేసినది కాబట్టి బ్రహ్మాండమైన నీళ్ళు వచ్చినాయి. ఏం చేస్తారు? ఏమిలే. 2014 19 ఇంత 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 కూడా దాని మీద ఏమీ చేయలే. ఏదో మాట్లాడతారు వీళ్ళు, ఇంకా జెండాలు పట్టుకొని మీరు మీ ఉనికి కాపాడుకోవడానికి పోయినారు. ఆడికి పోయిన వాళ్ళు విశ్వేశ్వరరెడ్డి తప్పనొచ్చే. కాలువ యాడ నుంచి ఇస్తో తెలియదు, యాడ డైవర్ట్ అయితే తెలియదు, యాడ దానికి ఇవి ఉన్నాయని తెలియదు, అవుట్లెట్లు ఇన్లెట్లు ఏం తెలియదు. మీ ఉనికిని కాపాడకుండా దానికి పోయినారు. ఎప్పుడో చెప్పండి డిబేట్ ఎప్పుడో చెప్పండి. ఎంత నిర్లక్ష్యం చేసినారంటే చాలా నిర్లక్ష్యం అయిపోయింది. 19 వరకు ఇట్లా కూడా చూడలే. చూసినామంటే చెప్పండి ఏం చేసినారు. పొద్దున మమ్మల్ని ఎందుకు మీరు చెప్పండి, మీరేం చేసినారో చెప్పండి. మేము చేయలే, తెలుగుదేశం చేయలే, ఇప్పుడు కూటమి చేయలే, మీరేం చేసినారో చెప్పండి. చెప్పండి. ఉనికిని కాపాడడానికి పోతున్నారు. లీడర్ల పని అయిపోయింది, రీళ్ళ పని అయిపోయింది. చాలామంది మా వాళ్ళు కూడా రీల్లో సెల్ఫీలు వేసుకుంటున్నారు. జవాబు చెప్పేది నేర్చుకోండి. ఒక్కొరికి ఒక పదవి ఉంది. ఏం పదవులా? ఏం నోర్లు లేవా? తెలియకపోతే పోయి కనుక్కొని ఎస్సీలో కనుక్కొని మాట్లాడండి. మీకు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు నోరే రాదు కదా. అనంతపురంలో ఉండే వాళ్ళకి నాకు అర్థమే కాదు. చంద్రబాబు అదే పనిగా అది ఇది తెలుగుదేశం గురించి అంటే తమాషా చేస్తారా? ఎవరైనా వస్తాము చేస్తామంటే నువ్వు ఈ సంబంధం లేదు, నీ కాన్స్టిట్యున్సీ కాదు. మీ కాన్స్టిట్యున్సీలు ఏం చేసుకుంటారా? ఎందుకు మాట్లాడరు? ఒక్కడు నోరెత్తడంలే. ఏదో చేయాల పెద్ద ఆయన వాడు చిన్నబాబు అవసరం పడి తెస్తున్నారు. నిద్ర లేకుండా వాళ్ళు. మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇట్లే జరుగుతుంటే మటుకు నేను చాలా నోరు పారేసుకోవాల్సి వస్తుంది. ఏ దానికి కూడా ఏ దానికి చేత కాదు. మీకు పదవులు కావాలా? మీకు రీల్స్ కావాలా? ఫ్లెక్సీలు రీల్స్ ఫ్లెక్సీలు ఎవరు చూసేవాళ్ళు లేడు. చూసానబ్బా రోజు తట్టుకోలేకుండా రీల్స్ ఫ్లెక్సీలు తగ్గించుకోండి.
జవాబులు ఏంటి? చంద్రబాబు నాయుడు ఒక్క మాట అడగడానికి లేదు. కూటమి ప్రభుత్వం కష్టపడుతోంది, పనిచేస్తోంది. మరి విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతానా, అన్నా నువ్వు అంతో ఇంతో తెలుసు దాని గురించి, మరి వెనకచేల దానికి 5 కోట్ల ఆడి నుంచి వచ్చింది. అంతకుముందు మీరేమో ₹1 ఖర్చు పెట్టినారా? కెనాల్కు 1,50,00,000 ఇచ్చారు, ఎవరో ఎప్పుడో పెట్టారా? చెప్పు, నువ్వు చెప్పు. అంత ఇంత నీకు పేరుంది నీళ్ళ విషయానికి వచ్చేదానికే. వీళ్ళందరినీ ఊరికి పిలుచకపోవద్దు. ఈ నాగులు కాలువ తెలియదు, లేకపోతే ఏడ ముందు కూడా తెలియదు. ఎల్లూరు మండలంలో ప్రతిసారి మేము కష్టపడతాం. ఎందుకంటే మమ్మల్ని సాకింది, మమ్మల్ని సమితి ప్రెసిడెంట్ నుంచి సాకింది పుట్టూరు మండలం, ఎల్లూరు మండలమే. ఒక్కసారి 30,000 పోయినాయి. దానికి రండి, ఈడ పోరాడదాం రండి. హింద్రీ నావా, హంద్రీ నీవా, ఇంకొక నీవా, ఆడ కూర్చొని పోరాడదాం రండి అందరూ. ఎట్లా ఉన్నాయి నీళ్ళు? లేక కాదు, ఆల్రెడీ అంతా రెడీ అయింది. ఆ నుంచి కోమిడిగుడ్లకు పుట్లూరు పైపులు తెచ్చుకుంది. అందరూ పార్టీలు కూడా పదానండి. ఎందుకంటే అవతల ఓట్లు వేసేవాళ్ళు, ఇతరులు ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. బాబు జీపులు ఉన్నాయని కాన్వేలు లెక్క కడితే మా కూడా వస్తాయి. కాన్వేలు అవన్నీ లేవు, క్వశ్చనే లేదు. కాలువ తెలియదు, ఏమీ తెలియదు. అసలు నాకైతే అర్థమే కాల విశ్వేశ్వరరెడ్డి ఎందుకు పోయినాడు దీంట్లో. కంపేర్ చేసుకో, విశ్వేశ్వరరెడ్డి గారు నీకన్నా బాగా తెలిసినోడు లేడు. యువర్ అ ఫైటర్ సిన్స్ లాంగ్ టైం. ఎందుకు పోయినా? అసలు ఈసారి వర్షాలు లేవే, ఏంటి పరిస్థితి? ఎవరిని ఆలోచిస్తున్నారా? ఆలోచన లేదు, ఏం లేదు. ఇంకా రేపు వర్షాలు రాకపోతే చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావు. మరి అక్కడంతా ఎందుకు గుర్తున్నాయి? ఫ్లడ్డెడ్ అయిపోతాయి. ఏమి ఆంధ్రాలో కూడా ఫ్లడ్డెడ్ అవుతాను. ఆ సైడ్ ఏదో క్లైమేట్ బాగాలేదు. ఏంటో వెళ్ళినా అంటే అదంట మాకు తెలియని చెప్తాను. జాగ్రత్త పడండి. ఊరికి వాళ్ళ మీద ఇది మాట్లాడేది, వీళ్ళ మీద మాట్లాడేది. కేశవన్న మాట్లాడినట్టుంది దాని మీద, నేను వినలేదులేండి, ఎవరో చెప్పారు. డిబేట్కి వస్తారు ఎవరో, రండి. అందరికన్నా మంచోడు విశ్వేశ్వరరెడ్డి. మన ఏడో మాట్లాడినాడు కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు పార్టీలు కాదు కావాల్సింది, రైతాంగం బాగుపడే సిస్టమ్ ఏమన్నా చూడండి, అందరం కలుసుకుందాం. ఇప్పుడు ఆ దిక్కు వేస్తారు, ఈ దిక్కు ఓట్లు వేస్తారు. అసలు భయం అవుతుంది, బాధ అవుతుంది. నాకు అప్పుడే తెలుస్తుంది. నేను రోజు తిరుగుతా, ఇప్పుడు కూడా తిరిగి వచ్చిన. మావాడు బద్రి అనేవాడు 70 లీటర్లు పాలు కొనుక్కుంటేవాడు ఈరోజు 50కే వచ్చినాడు. ఆ టీచర్స్ ఒకటి ఉంది, టీ స్టాల్ ఆడపోతే వాడు 50 లీటర్లు కొనుక్కుంటాడు. వాడు ఈ పొద్దు 40 లీటర్లే కొన్నాడు అంటున్నాడు. ఇంకా మా బస్సులు చెప్పాల్సిన పని లేదులే. అది బాగలేదు. మా ఊర్లో టూ లేట్ అనే బోర్డులో ఈ ముందు మెయిన్ రోడ్లో 12 ఉన్నాయి. దీన్నే పార్టీలకు అతీతంగా ఏమన్నా చేసేది చూడండి. పదం మేమందరూ వచ్చేదానికి రెడీగా ఉన్నాం. రైతాంగానికి అంతేగాని పొద్దురోగులు పోయి నువ్వు అది చేయలే, నేను ఇది చేయలే, నువ్వు అది చేసినావు, నేను ఇది చేసినా, ఇవన్నీ పనికిరావు. అవును, నేను చేపిస్తాను మేము కాలువలన్నీ. రండి రండి. వీళ్ళందరూ మాట్లాడతారు. ఎప్పుడన్నా కంపన పీకేసినారు ఇట్లా చేత్త. ఆ బండలు ఉంటే బండలు ఎత్తకపోతారు మీ వాళ్ళు. రే స్విచ్ బోర్డుకు బాగుంటుందిరా, బాగా లావు ఉందని ఎత్తకపోతున్నారు. ఎట్లా సార్ బుల్లకొప్పల పట్టించుకుంటే రావు. కొంత గవర్నమెంట్ చేయాలా, గవర్నమెంట్ అని చెప్తారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇట్లే ఉంటే భారతదేశం ఇట్లే ఉంటే స్టేట్లు కూడా పెన్షన్లు జీతాలు కూడా రావు అనుకుంటాను నేనైతే. కళ్ళు తెరసండి. ఏదైనా చేసేటట్టు అందరు కూర్చొని చేద్దాం. పార్టీ పక్కన పెట్టండి. జనమేమంత పిచ్చిగా లేరు. పార్టీని చూసి ఓటేసే కాలం పోయింది. ఏంది కాక్రోచ్ పార్టీ అంటే ఏంది? ఇట్స్ నథింగ్. ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అంతే. ప్రతి
కాన్స్టిట్యూన్సీలో 15 నుంచి 20 మంది కాక్రోచ్లు ఉన్నారు అంటే కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ కాదు. కాక్రోచ్ అంటే దే ఆర్ ఇంటెలిజెంట్ థింకింగ్ పవర్ ఉండేవాళ్ళు 15 నుంచి 20 మందికి ఉన్నారు. మనిషిని కూడా చూసి ఓటేసే పరిస్థితికి వచ్చింది. నాట్ ద లీడర్. దర్ ఇస్ నో లీడర్. హూ ఈజ్ విత్ ద పబ్లిక్ ఈజ్ ద లీడర్. ఇలాంటి కథలు చెప్తారు ఒక్కొక్కరు. నాకు ఎందుకు పెట్టినాడో మరి విశ్వేశ్వరరెడ్డి, ఐఎమ్ వెరీ సారీ విశ్వేష్, అంత ఇంత తెలిసినాడు నువ్వే, ఎందుకు పెట్టావు నాకు తెలియదు. రండి ముందు పడదాం, నిజంగానే ముందుకు పడదాం. మన ప్రాంత రైతాంగం బాగుపడుతుందంటే నేను వస్తా. అంటే నాకేం తెలియదు, మీ ఎంబడైతే వస్తా. 10 రూపాయలు ఖర్చు పెట్టమంటే పెడతా. ఆల్రెడీ మీకు ఏడికి మండలానికి ఇప్పుడు మళ్ళీ 80 లక్షలు పెట్టినాం. 8 ప్రొక్లైన్లు బంద్ చేస్తారు. రండి. ఏం అది కొత్త తెలుగుదేశం వాళ్ళు ఉండాలా? అన్ని రకాల జనాలు ఉన్నారు. ముందు నాయకులు మీ కాన్స్టిట్యూన్సీలు చూసుకోండి. సార్ నీళ్ళు రాకుంది ఎట్లా చెప్పండి? వర్షాలు లేవు, ఆల్మట్టి ఇంకా గేట్లు తెరిస్తే అక్కడన్నా బాగుపడితే కనీసం శ్రీశైలం ఇవన్నీ నిండుతాయి. మనకు కూడా నీళ్ళు వచ్చేదానికి ఉంటాయి కొద్దిగా, కనీసం డ్రింకింగ్ వాటర్ వస్తుంది. రోజు బులెటిన్ చూడండి, హైదరాబాద్లో ఏం చెప్తున్నారు. ఈరోజు ఇంత లోపల పైన నీళ్ళు, ఈరోజు ఇన్ని లోపల పైన నీళ్ళు అని చెప్తున్నారు. పార్టీ సిద్ధాంతంలో కొట్లాడితే కాదు. రండి, నిజంగానే ఏమైనా చేయగలుగుతుంది గవర్నమెంట్ అంటే అందరూ పోదాం. మేము తప్పేముంది? యా గవర్నమెంట్ అదేనేమి, మనమంతా ఉండేది ఏదో బాగుపడేదానికి కదా. వీళ్ళు రైతాంగం మన ఊరి ఉండే ప్రజలు బాగుపడేదానికే కదా. అయ్యా తెలుగుదేశం వాళ్ళు నోరు తెరచండి. చెప్పుకుంటుంది కూడా చేయలేని పరిస్థితిలో ఉంటారు మీరు. మినిస్టర్ ఇవ్వాల స్టేట్మెంట్. ఎందుకంటే పాపం ఆయనే వైడ్నింగ్ కాబోతు. నేను కూడా పోయినా, పిలిస్తే ఒక్కరన్నా పోతురే. కనకచర్లు అవన్నీ చేస్తాను, పెడతారు, కాలం చేస్తారు. రండి, అబద్ధం ఎందుకు రాకూడదు? బాగా చేయండి కాంట్రాక్టర్తో, బాగా చేపిస్తే కదా ప్రజలు బాగుపడేది. ఏంలా ఇంట్లో కూర్చుండేది, ఎప్పుడైనా ఇట్లా వచ్చేది జెండాలు పట్టుకొని పోయేది. చదువురా అనేవాడు. ముందు జాగ్రత్త తెలుసుకోండి. ఆడికి పోయే లోపల జాగ్రత్త తెలియదు, ఏం తెలియదు. ఏదో జెండా పట్టుకొని తెల్ల డ్రెస్ వేసుకొని పోయేది. నాయకులు అనుకుంటారు మీరు నాయకురా? పనిచేసేది నేర్చుకోండి. ముందు పొద్దున్న స్టేట్మెంట్లు, సెల్ఫీలు. మా తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా మంది సెల్ఫీల మీదను రీల్స్ మీద ఉంటారు. ఈసారి స్టేట్మెంట్లు చెప్తాను చూడు, వాళ్ళకి మీరు జవాబు ఇవ్వాల్సిందే, లేకపోతే ఊరుకున్నాను నేను. రైట్ మా